ఆయనకు సలహాలు ఇచ్చే మేధావులంతా కూర్చొని ఏం చేయాలి, బొక్కపొరల పడుతుంది. మరి మనం ప్రజల్లోనే చర్చ వేరే రకంగా పోతుంది, దీన్ని ఏదో పద్ధతితో డైవర్ట్ చేయాలి కదా అని చెప్పి ముందే అనుకున్న స్కీమ్ కేటీఆర్ గారి ఇంటి మీద రైడ్ చేసి ఏదో కాగితాలు దొరికినాయని చెప్పాలనుకునేవి ఏవైతున్నాయో వాటిని మీడియా మిత్రులకు పంపించి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పంపించి వాళ్ళ కాలు పట్టుకొని అదొక్కటే వేస్తున్నారు, జర ఇది కూడా వేయండి అని చెప్పి వేసిన ఒక పనికి మాలిన పాత చింతకాయ పచ్చడి వార్త. ఏంటిది? ఏదో గ్రీన్ కో నుంచి ఎలక్ట్రల్ బాండ్స్ వచ్చినాయి, మాకు ఇప్పుడే దొరికింది. పాపం ఒక టీవీలో సంచలన వార్త. అందులో మరి వారికి ఏం సంచలనం కనపడదో మాకేం కనపడలే, ప్రజలకి ఏం కనపడలే. ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి బహిరంగమైనవి, కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది, సుప్రీంకోర్టు కూడా సబ్మిట్ చేసినాయి, బ్యాంకులు బహిరంగంగా అందరికి తెలిసిన విషయం. ఆ గ్రీన్ కో కంపెనీ మాకే ఇయ్యలే, బీజేపీకి ఇచ్చింది, కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది, ఇంకో పార్టీకి ఇచ్చింది. ఈ దేశంలో ఉన్న 7-10 పార్టీలకు ఇచ్చినాయి అందరికీ. కాంగ్రెస్ కూడా 25-27 కోట్లు ఇచ్చింది, బీజేపీ కూడా 40-50 కోట్లు ఇచ్చినట్టుంది. ఇస్తే ఏముంది దానికి? అసలు అది కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం. అది ప్రతి పార్టీ కూడా ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు, అమ్మొచ్చు అని చెప్పి అవతల వాళ్ళు చట్టమే చేసి ఇచ్చిండ్రు. దాని ప్రకారం అందరికీ ఇచ్చిండ్రు, మీకు కూడా ఇచ్చిండ్రు. పైగా ఇందులో మీడియా మిత్రులు కావచ్చు, ప్రజలు కావచ్చు గమనించాల్సిన విషయం, మనం రాష్ట్ర ప్రభుత్వంగా కేటీఆర్ గారి శాఖ నుంచి ఇచ్చిందేమో ఫార్ములా ఈకి. ఇందులో గ్రీన్ కోడ్కి ఎక్కడం పైసలు పోలే, మనకి ఏం లాభం జరగలే. నిజమే వీళ్ళు ఎందో కనిపెట్టినట్టు రేవంత్ రెడ్డి సిబిఐ కంటే మించి, ఎఫ్బిఐ కంటే, రా కంటే, కేజీబీ కంటే, మొస్సాద్ కంటే మించి ఏదో ఏడాది కాలం వెతికి పట్టుకుంటే ఇవాళ రాత్రి పొద్దున దొరికిందని చెప్పబడిన ఆ గ్రీన్ కో ఎలక్ట్రల్ బాండ్స్ విషయం, దానికి ఏం సంబంధం? బాండ్స్, ఎలక్ట్రల్ బాండ్స్ అనేవి తప్పకుండా చట్టం ప్రకారమే తీసుకున్నాయి. ఆ కంపెనీ అన్ని పార్టీలకు ఇచ్చింది. కాంగ్రెస్ కూడా 25 కోట్లు ఇచ్చినట్టు మాకు కూడా సమాచారం ఉంది. బీజేపీకి 30-40 బీజేపీకి ఇచ్చింది, 25 కాంగ్రెస్కి ఇచ్చింది, మాకు కొన్ని ఇచ్చింది, తెలుగుదేశంకి ఇచ్చింది, వైఎస్ఆర్కి ఇచ్చింది, ఇంకా వేరే పార్టీలకు కూడా ఇచ్చింది. ఇదొకటే కాదు, ఇట్లా చాలా కంపెనీలు చాలా పార్టీలకు ఇచ్చినాయి. అది చట్టమే చేసింది కేంద్రం సాఫ్గా. ఇందులో ఏం దాపరికాలు లేవు, వేరే లేవు. ఇది చర్చనే కాదు, ఇయ్యాలేందో కొత్తగా ఏజెంట్ 007 రేవంత్ రెడ్డి కనిపెట్టింది ఏం కాదు. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడం కొరకు కేటీఆర్ ఒక పౌరుడిగా, ఒక బాధ్యతాయుతమైన నాయకుడిగా తన పాత్రను ఇవాళ బ్రహ్మాండంగా నిర్వహించిండు. దాని నుంచి ఆ చర్చ నుంచి పక్కదారి పట్టించడం కొరకు చేసిన ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇవాళ ప్రధాన మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో మధ్యాహ్నం నుంచి లేస్తుంది ఏదైతే ఉందో గ్రీన్ కోకు సంబంధించిన బాండ్ల విషయం పూర్తిగా పనికిమాలిన చర్చ ఇది.